డాక్టర్ అవ్వాలనుకొని ఎన్నో ఏళ్ళు కష్టపడి నీట్ రాసి ర్యాంక్ రాకపోతే ఇంక అంతే కదా. కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. ఎంబీబీఎస్ రాకపోతే ఇక ఏదో ఒకటి చాలా ఉన్నాయి కదా, దాని తర్వాత అడ్జస్ట్ అయిపోయి జీవితాంతం దాంతోనే ఉంటూ కుంగిపోయి కృషించిపోయే వాళ్ళని చాలామందిని చూసాం. ఇక ర్యాంక్ రాలేదని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇక జీవితం అక్కడితో క్లోజ్ అయిపోయిందనే వాళ్ళని చూసాం. నీట్ ఒక డాక్టర్ తలుచుకుంటే అంటే ఎంత కష్టపడినా, ఎంత ఎండీ చేసినా, పీజీలు చేసినా కానీ సంపాదించలేని, అంటే దానికి 10 రెట్లు అండి సంపాదించిన ఒక మంచి స్టోరీ. అంటే ఈ టైంలో చాలా చాలా అవసరం అని చెప్పి నీట్ రిజల్టు రేపో మాపో వస్తాయి కదండి. అలాగే ఈ డాక్టర్ కోర్స్ కోసం, ఎంబీబీఎస్ కోసం పోటీ పడుతున్న వాళ్ళకి అదొకటే కాదు. అంటే భారతీయ సమాజంలో ఏముంటుందంటే కెరీర్ అంటే ఎంతసేపు ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్లో ఇలా పోవడం అని ఆలోచిస్తారు. చిన్నప్పటి నుంచి అది ఎక్కించేస్తారు. అది కాకపోతే ఇది కాకపోతే అది, అంటే అదే లైన్లో. అవసరం లేదు, డాక్టర్ కాకపోయినా కానీ గొప్ప రోబోటిక్స్ ఇంజనీర్ అవ్వచ్చు. అది కూడా రోల్స్ రాయిస్ అంటే ఎంత కాస్ట్లీ కార్ అనుకుంటారేమో, విమాన ఇంజిన్లు తయారు చేసే కంపెనీ. ఇలాంటి చోట్ల ఒక ఆడపిల్ల, అది కూడా మళ్ళీ 20 సంవత్సరాల వయసులోనే. చూడండి ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే మన పిల్లలకి, ముఖ్యంగా సైన్స్ చదువుతున్న పిల్లలకి ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడే చూపించేస్తే మళ్ళీ ఇదిగో ఇలాంటివన్నీ మాట్లాడతారేమో వీళ్ళు, పర్వాలేదు నీట్ రాకపోయినా పర్లేదు నేను కూడా ట్రై చేస్తానంటారేమో అని చెప్పి చూపించడం మానేయొద్దు. ఇది వేరే రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. 72 లక్షల పైన ప్యాకేజ్ సంపాదించిన అమ్మాయి కథ అండి. అంటే ఎవరికో ఒకరికి నోటికి కోటికి వస్తుంది అనుకుంటాం, కానీ అలా ప్రయత్నం చేస్తే ఎవరికైనా వస్తుంది, అలా ఆలోచిస్తే ఎవరికైనా వస్తుంది, అలా కష్టపడితే ఎవరికైనా వస్తుంది. ఈ స్టోరీ ఉద్దేశం అది. ఇప్పటిది కాదు, ఇది యాక్చువల్గా 2 ఏళ్ల కిందటే అమ్మాయికి ముందు 32 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చూసి 72 లక్షలు చేశారు. 32 లక్షలకు ముందు ఇంటర్న్షిప్ ఇచ్చారు. దానికి ముందు తను తను సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మంగళూరులో, మామూలు కాలేజే, మన కాలేజీలోనే చూడండి, యావరేజ్ కాలేజ్ అలాంటిదే, అక్కడ రోబోటిక్స్ తీసుకుంది. దానికి ముందు నీట్ కోసం ప్రిపేర్ అయింది. నీట్ కోసం ఇక ఎలా అంటే అలాగా మన పిల్లల్లో చాలామంది ప్రిపేర్ అవుతారు చూడండి, విపరీతమైన ఒత్తిడి. సీట్ రాకపోతే ఇంకా జీవితం అయిపోయింది, సూసైడ్ చేసుకోవాలి అనే స్థాయిలో ప్రిపేర్ అయింది. కానీ తండ్రి చెప్పాడండి, అమ్మ ఇందులోనే ఉండిపోక్కర్లేదు, నీకు ఎక్కడ ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చూడు అని చెప్తే వెంటనే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఆలోచించింది. వెంటనే రోబోటిక్స్ తీసుకున్న వెంటనే పనిలో పడిపోయిందండి. అంటే అందరిలాగే రోబోటిక్స్ తీసుకొని కోర్స్ పూర్తి చేసుకొని ఏదో మంచి ప్యాకేజీ తెచ్చేసుకుందాం అని ఆలోచించకుండా, ఎంతసేపు గ్రేడు, సబ్జెక్టు, మార్కుల మీద దృష్టి పెట్టకుండా దాని మీద పెట్టింది. ప్యారలల్గా లైవ్ ప్రాజెక్టులు చేసిందండి. ఆ ఏరియాలో ఒక్క చెట్లు అంటాను చూడండి, ఆ ఒక్క చెట్లకి మందులు అవి కొట్టడానికి చాలా ఇబ్బంది. దానికి ఒక సొల్యూషన్, రోబోటిక్ సొల్యూషన్ కనిపెట్టింది. అలాగే ఈ ఒక్కని దింపడం, పైనుంచి చాలా పొడుగ్గా ఉంటాయి, సన్నగా ఇంతలా ఉంటాయి చూడండి, తాడి చెట్టు, కొబ్బరి చెట్టు అంత ఉంటాయి, అవి దింపడానికి రోబోట్ అవసరం. దానికి కూడా కనిపెట్టిందండి. సో కెరీర్ అంటే ఎంతసేపు కూడా ఒకే దారిలో వెళ్ళేది కాదు. గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ఫెయిల్యూర్ వస్తే అంత సక్సెస్ ఉంటుంది. ఎప్పుడు? ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నప్పుడు. మరి ఎలాంటి కళ? మెడికల్ కళ చెదిరిపోయినా కానీ వ్యూహం మార్చుకుంది. డాక్టర్ అవ్వాల్సిన ఆవిడ రోబోటిక్ ఇంజనీర్ అయింది, రోల్స్ రాయిస్లో సెలెక్ట్ అయింది. సో చాలామంది తీవ్రంగా నిరాశపడిపోయి నిస్పృహల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి స్టోరీ చాలా 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 ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మార్కెట్లో స్కిల్. అంటే ఏ కంపెనీ, రోల్స్ రాయిస్ లాంటి కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్, ముందు వాళ్ళు ఇవ్వలేదు. ఏది? ఈ కాలేజీలో రోబోటిక్స్ చదువుతుండగానే అప్లై చేశారు, ముందు ఇవ్వలేదు. కానీ టెస్ట్ చేసి ఒక నెల రోజులు చాలా గట్టి ప్రాజెక్టు, టఫ్ ప్రాజెక్ట్ చెప్పారు. మామూలు వాళ్ళకి నిలబడుతుంది ఎంత తెలివితేటలు ఉన్నా కానీ. ఒక వారంలో దాన్ని పూర్తి చేసి చూపించింది, అంతే. ఇంక ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చేసారండి. అంటే అంత తేలిగ్గా అయిపోయిందా అని మీకు డౌట్ రావచ్చండి. తెలుసు కదా ఎంత నలగాలో, ఎంత నేర్చుకోవాలో అంతా నేర్చుకోండి. ఇంటర్న్షిప్ అయిపోయాక అసలు సమస్య వచ్చిందండి. అక్కడ మరి కంపెనీ ఆఫర్ ఇస్తుంది కదా, 7-8 నెలలు ఆఫర్ ఇచ్చింది. ప్యారలల్గా వాళ్ళ టైము మన టైము ఆపోజిట్ టైం.
పగలంతా కూడా కాలేజ్ చదువుకుంది, రాత్రుళ్ళు ఆ కంపెనీతో కలిసి పనిచేసింది ప్రూవ్ చేసుకోవడానికి. మరి ప్రూవ్ చేసుకోవాలి కదా ప్రాజెక్ట్లో. మన పిల్లల్లో ఎంతమంది ఉన్నారు ఎట్లాగా ఆలోచించండి. కాలేజ్ చదువుతున్నప్పుడు డే టైంలోనే ఒక పూట కాలేజీ ఉంటే రెండో పూట ఏదైనా స్కిల్ నేర్చుకో, ఇంకో కోర్సు పూర్తి చేయి అంటే ఏమంటారు చెప్పండి. కానీ ఇది ఐఐటీల్లో పిల్లలు కూడా, ఇక్కడ టాప్ ఐఐటీల్లో చదువుతున్న పిల్లలకు కూడా ఈ అమ్మాయి ఒక సవాలు విసిరిందండి. ఏంటి? ఇన్స్టిట్యూట్ కాదు ఇక్కడ నేర్చుకోవడం. ఎంత అంటే అంత గట్టిగా నేర్చుకోవడం, పట్టుదల ఉండటం ఇంపార్టెంట్ అని చెప్పి ఈ అమ్మాయి చెప్తోంది. సో నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కావచ్చు, రాబోయే ఏడాది కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక బూస్ట్ ఇచ్చింది. ఎంతో ఆందోళనలో ఉండిపోయారు. నీట్ ఫెయిల్ అయినా, నీట్ రాకపోయినా అదొకటే కాదు, దాన్ని మించినవి చాలా ఉన్నాయి అని చెప్పి ఈ అమ్మాయి ప్రూవ్ చేస్తుందండి. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే తండ్రి చాలా 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 సపోర్ట్ చేస్తాడండి. ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. అంటే నీట్ పోతే జనరల్గా మనందరం ఏం చేస్తాం, ఎవరమైనా కానీ అంతే ఏదో ఒక మాట అనేస్తాం, ఏదో ఒకటి టక్మని అనేస్తాం. తండ్రి అలా అనలేదు. నీ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి అడిగాడండి. వెంటనే రోబోటిక్స్ అయితే బాగుంటుంది అని చెప్పిందండి. అంతే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేసాడు. కానీ అమ్మాయి జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏఐ జాయిన్ అవుతాను. ఇందాక కూడా ఒక పేరెంటు అడిగారండి, మా వాడు ఏఐ జాయిన్ చేయమంటారా, మంచిదేనా ఏఐ ఎంఎల్ అని. లేదు ఈసీఈ జాయిన్ చేయమంటారా అని అడిగారండి. ఇక్కడ నేను ఒకటే చెప్పాను, ఏదైనా జాయిన్ చేయండి, కానీ అందులో అతను టాప్లో ఉండేలాగా ఉంటాడా, అంత నేర్చుకోవడానికి ఇష్టపడతాడా, చదువుని అంత చక్కగా అంటే ఎంజాయ్ చేస్తాడా అనేది చెప్పానండి. ఇక్కడ ఈ పిల్లకి కూడా ఈ రీతుపర్ణకి చాలా ఆలోచనలు వచ్చినాయి. యూపీపీఎస్సీకి వెళ్దాం అనుకుంది మధ్యలో, కానీ ఎందుకో అనిపించింది అది నాకు సూట్ అవ్వదు, చాలా టైం కూర్చోవాలి, సక్సెస్ ఎంత వస్తుందో తెలియదు, ఒక రకంగా లాటరీయే కదండి గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో రోబోటిక్స్ అయితే ఎంత కష్టపడితే ఎంత సక్సెస్ ఉంటుంది అని చెప్పింది. ఆ తండ్రి చెప్పిన మాటని నిజం చేస్తూ ఇందాక చెప్పాను కదా, అక్కడ ఇక్కడ లేదు, ఎక్కడుంటే అక్కడ సైన్స్ ఫెయిర్స్, రోబోటిక్ ఫెయిర్స్ అటెండ్ అయ్యేది, హ్యాకథాన్స్ అటెండ్ అయ్యేది. మరి మన పిల్లల్లో ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ఇదే కాదు, మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సూరత్కల్ ఎన్ఐటికే అంటాం కదండి, అక్కడ కూడా వాళ్ళతో కలిసి కొన్ని శానిటేషన్ ప్రాజెక్టులు చేసింది. అలాగే రోబోటిక్ సర్జరీలు అక్కడ చేసింది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా చేసింది. ఇవన్నీ చేయటం వల్ల అమ్మాయికి ఆ ఎక్స్పోజర్ వచ్చింది. ఇవన్నీ చేయటం వల్ల రోల్స్ రాయిస్ ఏదైతే టెస్ట్ పెట్టిందో, ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది, నెల రోజులు అన్నాం కదండి, 7 రోజుల్లో పూర్తి చేయగలిగే శక్తి అప్పుడు వచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ చెప్పాను కదా, 8 నెలల పాటు ఇంటర్న్షిప్ ఇచ్చారు వీళ్ళు. ఆ 8 నెలలు కూడా టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదండి. మన పిల్లలైతే ఎవరు చేయరు. మనం అనుకుంటాం ఏదో అదృష్టం కలిసి వచ్చేసింది అనుకుంటూ ఉంటాం కదా. పగలంతా కాలేజీకి వెళ్ళి ఆ దేశ టైమింగ్స్కి అనుగుణంగా నైట్ అంతా చదవటం అనేది చిన్న విషయమా? కాబట్టి రికార్డు స్థాయి జీతం వచ్చిందండి. మొదట్లో 39 లక్షల జీతమే ఇచ్చారు, కానీ ఆగుద్దా, ప్రూవ్ చేసుకుంటోంది. ప్రూవ్ చేసుకోవడం వల్ల లాస్ట్ ఇయర్ 2005లో దాన్ని 73 లక్షలు చేశారండి. ఇప్పుడు జెట్ ఇంజిన్లు తయారు చేస్తారు కదా, జెట్ ఇంజిన్, విమానం ఇంజిన్లు అంటాను చూడండి, అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, యుఎస్లో ఉందండి. ఇప్పుడు అక్కడ పనిచేస్తుంది. ఈ అమ్మాయి సృష్టించిన రికార్డ్ ఏంటంటే అత్యంత చిన్న వయసులో రోల్స్ రాయిస్లో జాయిన్ అయిన భారతీయ మహిళ. ఇప్పుడు ఆ టెక్సాస్ యూనిట్, అమెరికాలో టెక్సాస్ యూనిట్ ఉంది కదా, అక్కడ పనిచేస్తుంది. సో మరి ఇలాంటి స్ఫూర్తినిచ్చే ప్రయాణాలు, స్ఫూర్తినిచ్చే స్టోరీలు మీకు చాలామందికి ఉపయోగపడతాయని చెప్పి షేర్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. మరి మీరు కూడా ఒక లైక్, కామెంట్ ఇవ్వండి దయచేసి. మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవ్వండి. ఇలాంటి స్టోరీలు అవసరం అండి, మన పిల్లలందరికీ చాలా చాలా అవసరం. షేర్ చేస్తారు కదా, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి.